బ్రేకింగ్ న్యూస్. నిజానికి ఇది ఒక రకంగా కొంతమేర గుడ్ న్యూస్. నిమిషప్రియ ఉరి తాత్కాలికంగా వాయిదా పడింది. నిమిషప్రియకు ఉరి ఆగాలి అని అందరూ కోరుకున్నారు. నిమిషప్రియకు ఎంఎన్ కోర్టు విధించిన శిక్ష ప్రకారం రేపు ఉరి శిక్షను అమలు చేయాలి. అయితే ఈలోపు కేరళ ప్రభుత్వంతో పాటు భారత ప్రజాప్రతినిధులు, నిమిషప్రియ కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు నిమిషప్రియ ఉరి అమలును తప్పించాలి అని. అందుకున్న అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించారు, వాటి వెనుకపడ్డారు. ఇప్పుడు నిమిషప్రియ ఉరిని ఎంఎన్ తాత్కాలికంగా వాయిదా వేసింది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమంది కోరుకున్నారు నిమిషప్రియ ఉరి ఆగిపోవాలి అని? అలా కోరుకున్న వాళ్ళందరికీ ఇది తాత్కాలికంగా గుడ్ న్యూసే. నిమిషప్రియ ఉరి అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది ఎంఎన్ కోర్టు. నిజానికి ఇప్పటి వరకు కూడా ఉత్కంఠే, నిమిషప్రియను రేపు తెల్లారితే ఉరి తీసేస్తారని. అదిగో మీరు ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మహిళే నిమిషప్రియ. కేరళకు చెందిన నర్స్. ఆమె 2007 ఆ ప్రాంతంలో యెమెన్కి వెళ్ళారు. యెమెన్లో వైద్యపరమైన సేవలు అందించడానికి నర్సుగా ఆమె అక్కడ సేవలు అందించడానికి వెళ్ళారు, అక్కడ ఉద్యోగం చేయడానికి. కానీ కేవలం నర్సుగా ఉద్యోగం చేస్తే వచ్చే డబ్బులు సరిపోవు కదా, ఇంకొంచెం హాస్పిటల్ లాంటిది పెడితే బాగుంటుంది అని ఆమె అనుకున్నారు, నిమిషప్రియ అనుకున్నారు. కానీ ఆమె దగ్గర అంత డబ్బులు లేవు. సో ఎవరైనా డబ్బులు పెడితే మనం ఒక హాస్పిటల్ లాంటిది పెట్టి వైద్య సేవలు అందించవచ్చు అనుకున్నారు. కానీ అక్కడ చట్టాల ప్రకారం అక్కడ వాళ్ళు ఎవరైనా ఉండాలి, ఎస్టాబ్లిష్మెంట్కి ఒక పార్ట్నర్గా ఉండాలి ఖచ్చితంగా. సో అక్కడ ఒక వ్యక్తి దొరికారు, మెహదీ అనే వ్యక్తి తన డబ్బులు పెడతాను అని అనడంతో ఆమె ఇక్కడ నుంచి ఆమె భర్తను కూడా యెమెన్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉండి అక్కడ హాస్పిటల్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత నిమిషప్రియ భర్త, పిల్లలు కేరళకు తిరిగి వచ్చారు. ఆమె కూడా కేరళకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ యెమెన్కి వెళ్ళింది నిమిషప్రియ. యెమెన్కి వెళ్ళిన తరువాత ఆ మెహదీ అనే వ్యక్తి ఎవరైతే వీళ్లతో కలిపి హాస్పిటల్ని ప్రారంభించాడో ఆ వ్యక్తి అసలు స్వరూపం బయటపడింది. ఎందుకు మళ్ళీ ఇదంతా చెప్తున్నానంటే, అసలు నిమిషప్రియకు ఉరిశిక్ష ఎందుకు పడింది, నిమిషప్రియ ఎలా నేరస్తురాలయ్యింది అనేది మరొకసారి మీకు పూర్తిగా తెలియాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. సో మళ్ళీ వెళ్ళిన నిమిషప్రియకు ఆ మెహదీ అనే వ్యక్తి నిజస్వరూపాన్ని చూపించాడు. ఆమెను లోబర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆమెను లోబర్చుకుని చిత్రహింసలు పెట్టాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకున్నాడు. ఆమె దగ్గర ఉన్న పాస్పోర్ట్ తీసేసుకున్నాడు. ఆమెను తన భార్యగా అనౌన్స్ చేశాడు. అందరికీ కూడా ఆమెను తన భార్యగా చెప్పడం మొదలుపెట్టాడు. దేశం కాని దేశం. ఇప్పటికీ మన దేశం నుంచి గల్ఫ్ లాంటి దేశాలకు వెళ్లే వాళ్ళు అక్కడ ఉన్న యజమానులు పెట్టే బాధలు భరించలేక ఏం చేయాలో అర్థం కాక పారిపోయి కొంతమంది జైలులో మగ్గుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు అంటే, ఈ నిమిషప్రియ దగ్గర ఉన్న పాస్పోర్ట్ను తీసేసుకున్నాడు. ఆమెను బయటికి ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు, చిత్రహింసలు పెడుతున్నాడు, శారీరకంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడు. అలాంటి వ్యక్తి నుంచి దేశం కాని దేశంలో తప్పించుకునే అవకాశం ఉంటుందా? ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఇంకొక వీడియోని కూడా మీకు చేయబోతున్నాను. ఎందుకంటే చాలా మంది భారతీయులు అలా నలిగిపోతూ ఉన్నారు. దేశం కాని దేశం వెళ్ళి అక్కడ పని చేసుకుంటూ అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు భరించలేక భారతదేశానికి వచ్చేసే అవకాశం లేక బాధలు పడుతున్న వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక వార్తను నేను ఇంకొక వీడియోలో చేయబోతున్నాను. ఈ వీడియో మాత్రం నిమిషప్రియకు సంబంధించి నేను చేస్తున్నాను. మరి ఇలాంటప్పుడు నిమిషప్రియ ఏం చేయాలి? తప్పించుకునే అవకాశం లేదు, వాడి దగ్గర ఉండే ఆ బాధను భరించలేదు. ఆమె ఏమనుకుంది అంటే, ఈ మెహదీ అనే వ్యక్తికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేద్దాం, వాడు మత్తులో ఉంటాడు, ఆ తర్వాత పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి పారిపోదాం, భారతదేశానికి వచ్చేద్దాం అని అనుకుంది. సరిగ్గా ఈమె నర్సు కాబట్టి వైద్య విధానాలన్నీ తెలుసు కాబట్టి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది ఆ మెహదీ అనే వ్యక్తికి. మత్తు డోస్ ఎక్కువై అతను కోమాలకు వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఆ తర్వాత ఈమె ఏం చేసింది అంటే, ఆరోపణల ప్రకారం అక్కడ ఉన్న మరో నర్సు సాయం తీసుకుని అతని బాడీని కట్ చేసి వేరొక చోట పరేయాలి అని అనుకుంది, ఒక వాటర్ ట్యాంక్లో పరేయాలనుకునే ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత ఆమె పారిపోతుంటే సౌదీ అరేబియా సరిహద్దుల్లో ఆమెను పట్టుకున్నారు. ఆ తర్వాత ట్రయల్ చేశారు. 2017 ఆ ప్రాంతంలో జరిగింది. ట్రయల్ చేసిన తర్వాత ఆమె నేరం చేసింది అని ప్రూవ్ చేశారు. యెమెన్ కోర్టులో ఆమె నేరం చేసింది అని ప్రూవ్ చేశారు. కానీ ఒక మహిళ, ఒక భారతదేశం నుంచి వచ్చిన ఒక మహిళ ఇక్కడ వైద్య సేవలు అందిస్తూ ఉంది, నర్సుగా సేవలు అందిస్తూ ఉంది. ఇక్కడ అతనితో కలిసి చట్ట ప్రకారం ఒక హాస్పిటల్ని ప్రారంభించారు. అలాంటి మహిళకు ఒక భర్త, బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటి ఒక మహిళను వీడు చెరబట్టాడు, మెహదీ అనేవాడు చెరబట్టాడు, పాస్పోర్ట్ లాగేసుకున్నాడు, ఆమెను భారతదేశానికి వెళ్ళనివ్వడం లేదు. వీడు ఒక రావణాసురులాగా తయారయ్యాడు. మరి అలాంటి వ్యక్తిని చంపడం తప్ప కాదా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది.
అక్కడికి వెళ్ళిన ఒక మహిళ తన భర్తతో మాట్లాడటానికి లేదు, తన బిడ్డతో మాట్లాడటానికి లేదు, తన దేశానికి రావటానికి లేదు, వాడు పాస్పోర్ట్ని తీసేసుకున్నాడు. మరి అక్కడ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసే అవకాశం ఉంటుందా? అక్కడ చట్టాలు ఏం చెప్తున్నాయి? మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక మహిళ కానీ ఒక పురుషుడైనా సరే అక్కడ యజమాని కబంధ హస్తాల్లో చిక్కుకుపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? వాళ్ళు నిజంగా చట్టబద్ధంగా బయటకు వచ్చి స్వదేశానికి రాగలరా? ఇప్పటికీ విదేశాల్లో ఇలా మగ్గిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఈ నిమిషప్రియ కూడా అలాగే మగ్గిపోయింది. అందుకే వాడికి మత్తుమంది ఇచ్చి వాడి చెర నుంచి పారిపోవాలనుకుంది. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. చనిపోవడంతో ఆమెపై నేరారోపణ చేశారు. ఆ నేరాన్ని నిరూపించారు. నిరూపించిన తర్వాత యెమెన్ చట్టాల ప్రకారం ఆమెకు ఉరిశిక్ష విధించారు, మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్షని రేపు తెల్లవారుజామున అమలు చేయాల్సి ఉంది అక్కడి కోర్టుల ఆదేశాల ప్రకారం. ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భారత దౌత్య కార్యాలయాల దగ్గరికి వెళ్ళారు. తిరగని చోటు అంటూ లేదు, తిరగని అధికారం అంటూ లేదు. మత గురువుల దగ్గరకు కూడా వెళ్ళారు. ఇప్పుడు భారతదేశంలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేరళలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అధికారులందరూ కూడా యెమెన్ ప్రభుత్వంతో మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఉరిశిక్షను ఆపటానికి ఎటువంటి హామీని కూడా ఇవ్వలేదు. కానీ ఒక్క ఆప్షన్ ఉంది, ఒకే ఒక్క ఆప్షన్ ఉంది యెమెన్ చట్టాల ప్రకారం. దాన్నే బ్లడ్ మనీ అంటారు. బ్లడ్ మనీ అంటే ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీ ఉంటుందో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక అంగీకరిస్తే చంపినటువంటి వ్యక్తి వాళ్ళకి ఇంత డబ్బులు ముట్టజెప్తే దాన్ని కాంపెన్సేషన్గా తీసుకుని ఉరిశిక్ష అమలును పూర్తిగా తొలగించే అవకాశం ఉంటుంది. ఉరిశిక్షను తప్పించే అవకాశం ఉంటుంది. మరణశిక్షను తప్పించే అవకాశం ఉంటుంది. దీన్నే బ్లడ్ మనీ అంటారు. దియద్దని అంటారు, బ్లడ్ మనీ అని అంటారు. సో దీనికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఉరిశిక్షను అమలు చేసేస్తారు. ఇక్కడ వాళ్ళు ఒప్పించే ప్రయత్నం ఒక మత గురువు తీసుకున్నారు. సో ఆ మత గురువు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మానవతా దృక్పథంలో ఇప్పుడు యెమెన్ కోర్టు ఏం చేసింది అంటే తాత్కాలికంగా వాయిదా వేసింది. కేరళ నుంచి పినరయి విజయన్ కూడా సంప్రదింపులు జరిపారు. భారత దౌత్యాధికారులు సంప్రదింపులు జరిపారు. సో ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆ మరణించిన వ్యక్తి కుటుంబంతో మేము మాట్లాడతాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, తర్వాత వాళ్ళు అంగీకరిస్తే ఈలోపై మీరు ఉరిశిక్షను అమలు చేసేస్తే వాళ్ళ తర్వాత అంగీకరిస్తే మనం ఈమె మరణాన్ని మళ్ళీ తిరిగి తీసుకుని రాలేం కదా, ఈమెకి మళ్ళీ జీవం పోయలేం కదా. కాబట్టి మానవతా దృక్పథంతో ఆమె ఉరిశిక్షను కొద్ది రోజులు వాయిదా వేయండి, మేము ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబంతో మాట్లాడతాము అని నెగోషియేషన్స్ చేశారు, సంప్రదింపులు జరిపారు. సో ఇప్పుడు వాళ్ళు అంగీకరిస్తారా లేదా, మరణించిన వ్యక్తి మెహదీ కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికైతే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్. తాత్కాలికంగా ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. రేపు తెల్లారితే ఆమె ఊపిరి ఆగిపోయేది. కానీ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించాయి. ఆమె కావాలని చంపలేదు. ఒక చెర నుంచి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక పురుషుడి చెర నుంచి తప్పించుకోవటానికి ఆమె చేసినటువంటి ప్రయత్నం. అలా చంపడం తప్ప అలా చంపడం అనుకోలేదు. ఆమె కూడా చంపాలని అనుకోలేదు. కేవలం మత్తుమంది మాత్రమే ఇచ్చి తను నిద్రలోకి జారుకున్న తర్వాత తన చెర నుంచి తప్పించుకుంటే ఆ తర్వాత అతను మళ్ళీ మెలకు వస్తుంది, లెగిస్తాడని అనుకుంది. చంపాలి అనే ఉద్దేశం ఆమెకి లేదు. కాబట్టి ఇక్కడ ఆమెపై కొంత మానవత్వాన్ని చూపించాల్సిన అవసరం ఉందనే వాదనను వినిపించారు. ఇప్పుడు మరి ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? నిజానికి ఈమె ఎందుకు చంపింది? కక్షతో చంపలేదు, డబ్బుల కోసం చంపలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆమెను చెరబట్టిన కారణంగా ఆ చెర నుంచి బయటపడటానికి ఆమె చేసినటువంటి మత్తు ప్రయత్నం వికటించి అతను చనిపోయాడు అనే విషయాన్ని వాళ్ళు అంగీకరించి ఓకే చెబితే ఈమె బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది కదా, అందరికీ ఒక డౌట్ వస్తుంది కదా, మరి ఈమెకి వేరే ఆప్షన్ లేనప్పుడు చంపితే తప్పేంటి అని ఒక డౌట్ వస్తుంది కదా. దీనికే షరియత్ చట్టాలు ఏం చెప్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కూడా నెక్స్ట్ ఒక అడ్వకేట్తో మాట్లాడి మీకు దానిపైన పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీలో మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, ఆమె కుటుంబ సభ్యులు అందరూ చేసినటువంటి ప్రయత్నాలు, ఎవరైతే ఆమె బతకాలి, ఆమెకు ఉరిశిక్షను తప్పించాలి అని ఎవరైతే ప్రార్థించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మయ్య అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది తాత్కాలికమైన ఊరటే. ఇప్పుడు ఆ మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఆమె తన భర్త బిడ్డల దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది, ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. సో నేను మా ప్రతినిధి శివతో మాట్లాడుతున్నాను. శివ, ఇప్పుడు ఉరిశిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులతో, మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఎప్పుడు మాట్లాడబోతున్నారు, ఎవరు మాట్లాడబోతున్నారు? ప్రతినిధి శివతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరేమనుకుంటూ ఉన్నారు? ఎంతమంది మీలో ఆమెకు ఉరిశిక్ష తప్పాలి అని ప్రార్థనలు చేశారు?
ఎంతమంది మీరు ఆమెకు ఉరిశిక్ష తప్పాలని అనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక్కడ ఆమె చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారు? ఆమెను చెరబట్టిన వ్యక్తికి మత్తిచ్చి అతని చెర నుంచి బయటపడాలి అని చేసిన ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి చనిపోతే ఈమె నేరస్తురాలుగా మారి ఇప్పుడు ఉరి కంబం ముందు నిలబడి ఉంది. ఆమెకు ఉరి తప్పు ఇప్పటికీ ఉత్కంటే, ఆమెకు ఉరి తప్పుతుందా లేదా? ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆ బ్లడ్ మనీకి అంగీకరిస్తారా లేదా? అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? అంగీకరిస్తే ఆమె ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటుంది. మరి ఇక్కడ మత గురువులు కూడా వచ్చారు. నిజమే, మీ కుటుంబ సభ్యుడిదే కదా తప్పు, వేరొకరి భార్య, ఆమెకి బిడ్డలున్నారు, ఇక్కడికి ఉపాధి కోసం వస్తే అలాంటి మహిళను చెరబట్టి ఆమెను మీ భార్యగా ప్రకటించి తప్పు చేసింది మీరు కదా అని వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పిస్తారా? ఒప్పించగలుగుతారా? నిజంగా జరిగింది అక్కడ అదే కదా. పాపం దేశం కాని దేశం వెళ్ళి భర్త బిడ్డలను ఇక్కడ కేరళలో వదిలిపెట్టి అక్కడ ఉపాధి కోసం, ఉన్నతమైన జీవితం కోసం కదా ఆమె అక్కడికి వెళ్ళింది. కానీ అలాంటి మహిళను చెరబట్టిన వ్యక్తిని చంపాలి అని అనుకోలేదు కదా, ఆమె చంపాలి అని అనుకోలేదు. అతన్ని చెర నుంచి విడిపించుకోవడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ మత్తు ఇంజెక్షన్ వికటించి చనిపోయింది. మరి ఈ మానవతా కోణాన్ని ఆ మెహదీ కుటుంబ సభ్యులు, చనిపోయిన వ్యక్తి పేరు మెహదీ, ఆ మెహదీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోగలుగుతారా? ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోకపోతే ఉరిశిక్ష పడిపోతుంది. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఇప్పుడు ఏం జరగబోతోంది? ఆమె ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇది కొంతమేర గుడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. కానీ వాళ్ళు అంగీకరించే అవకాశం ఉందా? ఎవరెవరు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి రంగంలోకి దిగుతున్నారు? కేరళ నర్సు నిమిష ప్రియ కుటుంబ సభ్యులకు నిమిష కూడా ఇది ఒక భారీ ఊరటగానే మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రేపు అమలు కావాల్సిన ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. ఆ నిమిష ప్రియను భారత్ తీసుకొచ్చేందుకు వివిధ రకాల ప్రయత్నాలంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక ప్రియ శిక్ష విషయంలో ఎంఎన్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి కేరళ సీఎం పినరయి విజయన్ కూడా లేఖ రాశారు. ఇక బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి నిమిష కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎంఎన్ కోర్టు అక్కడున్న స్థానిక అధికారులు కూడా వారికి సమయం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ ను మత్తు మందు ఇవ్వడం ద్వారా డోస్ ఎక్కువయ్యి అతను చనిపోయారనేది ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిమిష ప్రియకు ఉరిశిక్ష అమలు చేశారు, ఉరిశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో రేపు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఎంఎన్ చట్టం ప్రకారం బ్లడ్ ఏదైతే ఉందో సెటిల్మెంట్ ఏదైతే ఉందో బ్లడ్ మనీ సెటిల్మెంట్ అంటే అక్కడున్న చట్టాల ప్రకారం అక్కడ ఒకవేళ వారి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే కనుక దాదాపు 8.6 కోట్ల వరకు కూడా నష్టపరిహారం చెల్లిస్తే కనుక వారి కుటుంబ సభ్యులు బాధితులు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటే ఈ ఉరిశిక్షను క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉరిశిక్షను తప్పించేందుకు మత గురువులతో మధ్యవర్తిత్వం నిర్వహిస్తున్నారు. గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా అబూబకర్ ముస్లియార్ను రంగంలోకి దింపేందుకు నిమిష ఫ్యామిలీ ప్రధానంగా కృషి చేస్తుంది. ఉరిశిక్ష అమలు కేవలం ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉంది. అంటే ఎప్పట్లో మాట్లాడే అవకాశం ఉంది? వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి దానిపై మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పటికే మత గురువులు వారి కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. చర్చల్లో భాగంగానే ప్రెసిడెంట్ కొంత సమయం అయితే ఇచ్చినట్టు తెలుసు. ఒకసారి కుటుంబ సభ్యులు కనుక అంగీకరిస్తే ఉరిశిక్షను క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఉరిశిక్షను క్యాన్సిల్ చేసి దానికి ప్రతిగా బాధితుడి కుటుంబ సభ్యులకు 8 కోట్ల వరకు కూడా నిమిష వారి కుటుంబ సభ్యులు చెల్లించే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఎంఎన్ లో ప్రజెంట్ ఉన్న స్థానిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి వారు ఒప్పందానికి వస్తే కనుక వారికి దాదాపు 8.6 కోట్లు నష్టపరిహారం మీరు చెల్లించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చేందుకు ఇది నిమిష కుటుంబ సభ్యులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది చెప్పినట్లుగా ఎంఎన్ చట్టాల ప్రకారం బ్లడ్ మనీ సెటిల్మెంట్ కు వారు కనుక అంగీకరిస్తే, బాధిత కుటుంబం అంగీకరిస్తే ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఇక్కడ చర్చలు జరుపుతూ ఉన్నారు. రైట్ శివ, నిమిష ప్రియ కుటుంబ సభ్యులు, అధికారులు, మత గురువులు, మెహదీ ఎవరైతే మరణించాడో, నిమిష ప్రియ చేతిలో మరణించాడో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంగీకరిస్తే నిమిష ప్రియకు ఉరి తప్పుతుంది, వాళ్ళు అంగీకరించకపోతే నిమిష ప్రియకు ఉరి తప్పే అవకాశం లేదు. ఇక్కడ నేను ఒక ఆశ్చర్యమైన ఘటన మీరు చెప్పబోతున్నాను, చాలా శ్రద్ధగా వినండి. మీ అభిప్రాయం నాకు చాలా అవసరం. ఇక్కడ అందరూ నిమిష ప్రియకు ఉరి తప్పాలని కోరుకుంటూ ఉన్నారు కదా. భారతదేశానికి చెందిన, కేరళకు చెందిన నర్స్ దేశం కాని దేశం వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి చెరబట్టాలని చూస్తే అతని చెర నుంచి తప్పించుకుని వచ్చే ప్రయత్నంలో కదా ఆమె చనిపోయింది. మరి మేము అడిగాం,
ఎందుకంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అభిప్రాయంతో ఉన్న వాళ్ళు ఉంటారా అని. నిమిషకు ఉరిశిక్ష ఆగాలని ఎంతమంది కోరుకున్నారు? నేను కూడా కోరుకున్నాను. మరి మీరు కోరుకోలేదా? 18% మంది నో అని చెప్తున్నారు. ఎందుకు నో అని చెప్తున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయగలుగుతారా? నో అని చెప్పిన వాళ్ళ అభిప్రాయం నాకు కావాలి. ఎస్ అని చెప్పిన వాళ్ళందరిలోనూ నాకు మానవత్వం కనిపిస్తోంది. ఎందుకంటే ఆమెకు ఊరి ఆగాలని. ఇక్కడ చూడండి, రజిత ఆమె ఉరిశిక్షను క్యాన్సిల్ చేయండి అని కామెంట్ చేశారు. యేసుదాసు థ్యాంక్ గాడ్ ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిందని కామెంట్ చేశారు. వినయ్ నేను ప్రార్థిస్తున్నాను అని కామెంట్ చేశారు, ఉరిశిక్ష తప్పుతుందని. ఆమెకు అన్యాయం జరిగింది, ఉరి క్యాన్సిల్ చేయండి ప్లీజ్ అంటూ కామెంట్ చేశారు. ప్లీజ్ ఆమెను కాపాడాలని ఇలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ కొంతమంది ఆమెకు ఉరిశిక్ష కావాలని కోరుకున్నామని రాస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఎందుకు ఆమెకు ఉరిశిక్ష పడాలని మీరు కోరుకున్నారు? ఏకంగా 18% మంది, 82% మంది ఉరిశిక్ష ఆగాలని కోరుకున్నామని చెప్తుంటే 18% మంది ఉరిశిక్ష పడాలి అని కోరుకున్నామని అంటూ ఉన్నారు. ఎందుకు కోరుకున్నారు కమెంట్ చేయగలుగుతారా? అలా కోరుకున్న వాళ్ళ మనస్తత్వం గురించి మీరేమనుకుంటున్నారు? ఆమెకు ఉరిశిక్ష తప్పాలి అని కోరుకున్న మీరు ఉరిశిక్ష పడాలి అని కోరుకున్నామని చెప్తున్న ఈ 18% మంది మనస్తత్వం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయగలుగుతారా? ఒక్కసారి చూడండి, దేశం కాని దేశం వెళ్ళి అక్కడ బతకాలనుకుంటే ఇలాంటి పనులు చేస్తారా? నిమిషప్రియకు ఉరివేసిన పెద్ద తప్పు ఎందుకు దాచిపెట్టడం తప్పు కదా, నిమిషప్రియ క్షేమంగా ఇంటికి రావాలి అని. ఎస్ సదాం కామెంట్ చేశారు, ఉరిశిక్షను తప్పించండి ఉరి వద్దు అని. నిజానికి ఎస్ ఎంతమంది భారతదేశం నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాల నుంచి దేశం కాని దేశం వెళ్ళి అక్కడ సంపాదన కోసం వెళ్ళి కుటుంబాన్ని పోషించుకోవడం కోసం వెళ్ళి అక్కడ వారు పెట్టే బాధలను పంటి బిగువన భరించే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ బాధ ఎలా ఉంటుందో కదా. ఇప్పుడు ఆ నర్స్ కూడా కేరళ నుంచి కూడా ఎక్కువ మంది వెళుతూ ఉంటారు, ఇతర దేశాలకు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. అలాంటి నర్సుని చెరబట్టాలని చూసిన ఒక వ్యక్తిని ఆమె చంపాలని కూడా అనుకోలేదు. ఆ వ్యక్తిని చంపాలని అనుకోలేదు నిమిషప్రియ. తన పాస్పోర్ట్ తీసేసుకున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు, బిడ్డలతో మాట్లాడనివ్వట్లేదు, తల్లిదండ్రులతో మాట్లాడనివ్వడం లేదు, భర్తతో మాట్లాడనివ్వటం లేదు. నా భార్య అని చెప్తున్నాడు ఇతను, ఒక రావణాసురులాగా నా భార్య అని చెప్తున్నాడు. ఆమెను చెరబట్టాడు, ఆమెను బంధించాడు. మరి అలాంటి వ్యక్తిని చెర నుంచి ఎలా తప్పించుకుంటుంది? మరి ఎమెన్లో ఏమైనా చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అక్కడ చట్టాల గురించి. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక మహిళ ఏం చేయాలి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక పురుషుడు ఏం చేయాలి, మీ ఎవరికైనా తెలిస్తే ఒకటి చెప్పండి. దాని మీద ఒక బిగ్ డిబేట్ చేద్దాం, మనం ఒక క్యాంపెయిన్ చేద్దాం. చాలామంది ఇతర దేశాలకు వెళ్ళి ఇలా చిక్కుకుని జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ మనం కాపాడాలి, వాళ్ళందరిలో అవగాహన తీసుకుని రావాలి. చూడండి, ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, నేను పలానా చోట ఒంటెలను కాయిస్తూ ఉన్నాడు, వేరే పనికి తీసుకెళ్ళి నన్ను ఎడారిలో పడేశారు అని ఒక అన్నో ఒక తమ్ముడో ఒక తండ్రో ఒక సోదరుడు అక్కడ నుంచి పంపించే వీడియోస్ చూస్తుంటుంటాం. ఒక సోదరు పంపిస్తూ ఉంటుంది, నన్ను ఇక్కడ కష్టాలు పెడుతున్నారని. మరి దేశం కాని దేశం వెళ్ళినప్పుడు ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నప్పుడు వాళ్ళని బంధించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నిజంగా అక్కడ ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం ఉంటుందా? ఏదైనా ఇక్కడైతే మనం ఏం చేస్తాం, 100 కొడతాం, 100 కొట్టి ఇది విషయం అని చెప్తే వెంటనే పోలీసులు వస్తారు మనకి ఇండియాలో. మరి అలా అక్కడ ఏమన్నా ఉందా? భారతీయుల పట్ల వివక్ష ఉంటుందా? ఆ చేసిన వాళ్ళు భారతీయులు అయితే వాళ్ళని చెరలోనే ఉంచండి అని అక్కడ అధికారులు ఏమన్నా అంటారా? ముందుగా అక్కడ అధికారులు భారతదేశం నుంచి ఇక్కడ సేవ చేయడానికి పని చేయడానికి వచ్చే వాళ్లకు మనం కూడా రక్షణ కల్పించాలి అని ఇతర దేశ పౌరుల రక్షణ చట్టాలు కూడా తీసుకుని రావాలి కదా అక్కడ. లేదు అంటే ఇలాంటి నిమిషం లాంటి వాళ్ళు ఎంతమంది బలైపోతూ ఉంటారు. సో మీకేమనిపిస్తుంది? ప్రస్తుతానికైతే నిమిషప్రియకు తాత్కాలిక ఉపశమనం లభించింది, ఆమె ఉరి శిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒప్పుకుంటారా లేదా అన్నదే పాయింట్. చూద్దాం మరి ఒప్పుకుంటారో లేదో. మీరేమనుకుంటున్నారు? మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో విదేశాలకు వెళ్ళి ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న ఇలాంటి వాళ్ళ కోసం బిగ్ టీవీ ఒక బిగ్ డిబేట్ని కూడా చేపట్టబోతోంది. ఆ బిగ్ డిబేట్పై మీ అభిప్రాయం కూడా కావాలి, మీ అందరి అభిప్రాయాన్ని కూడా నేను తీసుకుంటాను. ఈ కేసులో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.